జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజ్ చేయాలి. విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజ్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ అదనపు కమిషనర్ కోట శ్రీవాత్సవతో ఆమె బుధవారం సమీక్షించారు. వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఇతర ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి రికార్డులు ఉన్నాయా, అద్దెలు సక్రమంగా వసూలవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ముగిసిన టెలికాం స్పెక్ట్రమ్ వేలం. మొబైల్ వాయిస్ కాల్స్, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్ వేలం నేడు ముగిసింది. ఈ ఆక్షన్ ద్వారా కేంద్రానికి 11,300 కోట్ల రూపాయలు నికర ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్ బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్, 3.3 గిగాహెర్ట్జ్ బ్యాండ్లపై ఎవరూ ఆసక్తి కనబరచలేదని తెలిపాయి. బోనాల జాతరకు 20 కోట్ల రూపాయలు మంజూరు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్. అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రూ. 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నారు.